బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి వచ్చి కూడా ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు మృతుల్లో కూడా 2 మహిళలు 2 పురుషులు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ ట్రావెల్ బస్సు ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా కూడా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. డిజిటల్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. రోడ్డు సైడ్ ఆగి ఉన్న లారీని ట్రావెల్ బస్సు ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ వస్తూ ఉందో ఆ బస్సు కూడా ఢీ కొట్టిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలోనైతే మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో, ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు మొత్తం కూడా ముందర ఏదైతే భాగం ఉందో అది మొత్తం కూడా నుజ్జు అయిపోయిన ఘటన చోటు చేసుకుంది. అయితే దానికి సంబంధించి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఈ బస్సు ఒకదానికొకటి ఢీ కొన్న తర్వాత ఎటువంటి పరిస్థితి నెలకొని ఉందో. అయితే సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో కూడా నలుగురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఖమ్మం హైవేపై రోడ్డుపై ఈ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ పోలీసు అధికారులు స్పందించడం జరిగింది. ఒకసారి వారు ఏమంటున్నారో విందాం. ఖమ్మం హైదరాబాద్ ఆగి ఉన్న లారీకి ఛత్తీస్గఢ్ ఒరిస్సా సేనాపూర్ నుంచి లేబర్ వర్కర్లతో వస్తున్న బస్సు లారీకి వెనక నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. అందులో 4 చనిపోయినారు స్పాట్లో. 18 మందికి ఇంజరీస్ అయింది. వాళ్ళందరినీ 18 మందిని వేరే హాస్పిటల్ బస్సు 4 గంటల సమయంలో గ్రామం మండలంలో ఖమ్మం హైదరాబాద్ ఆగి ఉన్న లారీకి ఛత్తీస్గఢ్ ఒరిస్సా సేనాపూర్ నుంచి లేబర్ వర్కర్లతో వస్తున్న బస్సు లారీకి వెనక నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. అందులో 4 చనిపోయినారు స్పాట్లో. 18 మందికి ఇంజరీస్ అయింది. వాళ్ళందరినీ 18 మందిని వేరే హాస్పిటల్ బస్సు సేనాపూర్ ఒరిస్సా నుంచి కోటికి వెళ్తుంది లేబర్లను తీసుకొని. అదేవిధంగా లారీ కోవూరు నుంచి కోహీర్కు ఇసుక లోడ్తో వెళ్తుంది. ఇది బ్లాస్ట్ కావడం వల్ల ఆగిపోయింది. బ్లాస్ట్ అయినాక 10 నిమిషాలకే ఈ బస్సు వచ్చి వెనక నుంచి డాష్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈ యాక్సిడెంట్ అయింది. 4 గంటల సమయంలో పోలీసులు వివరించిన వివరాల ప్రకారం అయితే ఆ బస్సులో మొత్తం కూడా మరో ప్రాంతానికి అంటే ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్ మొత్తానికి కూడా లేబర్, ఆ బస్సు మొత్తం కూడా దాంట్లో లేబర్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ప్రజెంట్ ఆ లారీ అయితే ఇసుకను తీసుకొని వెళ్తూ ఉంది. కొవ్వూరు నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఆగినట్లుగా కూడా గుర్తించారు పోలీసులు వివరాలు వెల్లడించిన ప్రకారం. అయితే దీంట్లో మరో 18 మంది కూడా గాయపడినట్టు తెలుస్తుంది. అసలు వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి పుల్లారావుని అడిగి తెలుసుకుందాం. పుల్లారావు, అసలు ఈ ఘటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి ముఖ్య కారణం ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. దాదాపు ఈ యొక్క అంటే ట్రావెల్స్ అంటే గుప్తా ట్రావెల్స్, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన గుప్తా ట్రావెల్స్ లో ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి వలస కూలీలను హైదరాబాద్ కు పని నిమిత్తం తీసుకొస్తుండగా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. వీరందరూ కూడా అంటే ఈ ఒరిస్సాకు సంబంధించినటువంటి ఈ వలస కూలీలు మొత్తం కూడా హైదరాబాద్ లో కోటిలో ఒక పని నిమిత్తము వాళ్ళు ఇస్తారని చెప్పేసి భావించగా దానికి సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి గుప్తా ట్రావెల్స్ కావాల్సిన వస్తు వారిని హైదరాబాద్ తీసుకొస్తున్న క్రమంలో ఇదే సమయంలో హైదరాబాద్ ఖమ్మం జాతీయ రహదారిలో చిన్నమల మండలం ఐలాపురం వద్ద ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇక్కడ ఆగి ఉన్నటువంటి ఇసుక లారీని ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అనేది ఆ వెనక నుంచి ఒక్కసారిగా స్పీడ్ గా వచ్చేసి ఢీ కొట్టడంతో బస్సులో ఉన్నటువంటి 32 మంది ప్రయాణికుల్లో 4 అక్కడికక్కడే మృత్యువాత పడడం జరిగింది. మరో 8 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటిన సూర్యాపేట ఏరియా హాస్పిటల్ తరలించేసి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణము బస్సుకు సంబంధించిన టైర్ పేలడం వల్ల డ్రైవర్ ఆ స్టీరింగ్ కంట్రోల్ చేయలేక ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి పోలీసులకు నిర్ధారణకు వచ్చినట్టు కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విధంగా ఆ సమయంలో బస్సు లారీని ఢీకొట్టే సమయంలో బస్సు వేగం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. అందువల్ల టైర్ పేలిపోవడము, అదేవిధంగా ఆ స్టీరింగ్ కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంట్లో
మరణించిన వాళ్ళు ఇద్దరు పురుషులు ఉండగా ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆ ఇద్దరు పురుషుల్లో కూడా బస్సు డ్రైవర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అదే విధంగా మరో వ్యక్తికి కూడా మరో వ్యక్తి పరిస్థితి కూడా విషయంగా ఉన్నట్లు తెలుస్తుంది. అంటే బస్సుకు సంబంధించినటువంటి ఇద్దరు డ్రైవర్లు, ఒక డ్రైవర్ చనిపోగా సెకండ్ డ్రైవర్ ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. దాంట్లో మరో డ్రైవర్ పరిస్థితి విషయంగా ఉన్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. అతన్ని చికెన్ మీద హైదరాబాద్ హాస్పిటల్ కూడా తరలించినట్టు కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. పోలీసులు చెప్పిన వివరణ ప్రకారం ప్రమాదానికి ప్రధాన కారణం మాత్రము బస్సు టైర్ పేలడమే అని చెప్పేసి కూడా పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వీరందరూ కూడా అంటే ఈ బస్సులో ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వలస తీసుకొస్తున్న ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి వస్తున్నట్టు బస్సులో ప్రయాణం చేస్తున్న అందరూ కూడా వలస కూలీలు. వాళ్ళు పొట్టకూటి కోసం అని చెప్పి బతుకు తెరువు కోసం అని చెప్పేసి వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని వదిలి ఇక్కడ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం చాలా విషాదాన్ని నింపినని చెప్పవచ్చు. సో ఈ విధంగా వలస కూలీలు వస్తున్నటువంటి బస్సు ప్రమాదానికి గురై దాంట్లో 4 మృత్యువాత పట్ల మాత్రము ఇక్కడ ప్రజలు మాత్రం తీవ్ర విజ్ఞానం గురి చేసే పరిస్థితులు అని చెప్పవచ్చు. పుల్లారావు, గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉండగా 4 చనిపోగా 8 మంది గాయాలు కావడం జరిగింది. ఈ 8 మందిలో ఒక్కరి పరిస్థితి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ ఒక్కరు కూడా బస్సుకు సంబంధించిన సెకండ్ డ్రైవర్ కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అంటే బస్సు డ్రైవర్ తో పాటు ఇద్దరు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుండగా దాంట్లో ఒక డ్రైవర్ చనిపోయాడు. మరొక డ్రైవర్ అంటే స్టాండ్ లో ఉన్నటువంటి మరో డ్రైవర్ మాత్రము తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తుంది. అతనికి ప్రజెంట్ గా అయితే చికిత్స అందిస్తున్నారు. సూర్యాపేట హాస్పిటల్ చికిత్స అందిస్తున్న తర్వాత అతని పరిస్థితి కొద్దిగా విషమంగా ఉండడంతో వెంటనే హైదరాబాద్ హాస్పిటల్ తరలించినట్టు కూడా మనకు తెలియవస్తుంది. మిగతా 7 ప్రయాణికుల పరిస్థితి మాత్రము అంటే స్వల్ప గాయాలతో మాత్రం వాళ్ళు బయటపడ్డారని కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ పుల్లారావు. సో ప్రజెంట్ సూర్యాపేట నుంచి ఖమ్మం వస్తున్న అంటే సూర్యాపేట ఖమ్మం హైవేపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన అయితే డిస్టర్బింగ్ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ లారీ కొవ్వూరు నుంచి కూడా బయలుదేరింది. ఇసుక లోడ్తో బయలుదేరి అక్కడ రోడ్ సైడ్న ఆపటం జరిగింది. అయితే నైట్ టైము ఇటు వలస కూలీలను తీసుకొని వస్తూ మొత్తం కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వలస కూలీలు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. అయితే వారందరూ వస్తున్న బస్సు కరెక్ట్గా కూడా ఆ లారీ దగ్గరకు వచ్చేసరికి ఆ బస్సు టైర్ పేలింది అని చెప్పి డ్రైవర్ చెప్పడం జరిగింది. అయితే బస్సు టైర్ పేలి అదుపు తప్పటం వల్ల వెళ్ళి ఆ లారీని ఢీకొనటం జరిగింది. అయితే ఢీకొన్న వెంటనే కూడా డ్రైవర్ మృతి చెందటం అనేది జరిగింది. మరోవైపు డ్రైవర్తో పాటు పక్కన ఇంకో డ్రైవర్ ఎవరైతే ఉంటారో తనకి కూడా తీవ్ర గాయాలైనట్లుగానైతే ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు తెలుస్తుంది. ఇక వీరితో పాటు మరో 3 అయితే ప్రయాణికులు కూడా మృత్యువాత పడ్డారు. వీళ్ళు మొత్తంగా చూస్తే కనుక 2 పురుషులు 2 మహిళలైతే మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది. మరోవైపు 18 మందికి అయితే గాయాలు అవ్వటము జరిగింది. ప్రజెంట్ అయితే వారందరికీ కూడా చికిత్స కొనసాగుతూ ఉంది. అయితే ఈ విధంగా అంటే పట్టుకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నవారు ఈ విధమైన ప్రమాదానికి గురవటం అయితే ప్రజెంట్ అయితే చూసేవారిని అక్కడ కొంత బాధ కలిగిస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదంలో 4 మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే మృతులలోనైతే 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఈ ట్రావెల్ బస్ బయలుదేరింది. ట్రావెల్ బస్ బయలుదేరి హైదరాబాద్ వస్తూ ఉండగా కూడా మార్గం మధ్యలోనే ఈ విధంగానైతే సూర్యాపేట ఖమ్మం హైవేపై ఇలా లారీని ఢీకొట్టిన ఘటన చోటు చేసుకుంది.